హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. ఆరోగ్య బీమా పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయలు. ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త చెప్పారు. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం కల్పించింది. దీంతో ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించనుంది. ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరం అక్షరాల 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకురానుంది. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించనున్నారు. ఇక ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు. అయితే ఇక మీద నుంచి పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను కల్పించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది. అయితే ఇదే నేపథ్యంలోనే 2493 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3257 రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అందించనున్నారు. మరోవైపు ట్రీట్మెంట్ కోసం వచ్చే వారికి వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అప్లై చేసుకున్న 6 గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు. అక్షరాల 2,50,000 లోపు ఉన్న ట్రీట్మెంటులకు సంబంధించిన క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలో వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇక 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతో పాటు 20 లక్షల మంది మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపచేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ఇక దానితో పాటే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఆంధ్రప్రదేశ్లో 10 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం కల్పించింది. ఈ 10 కాలేజీలను ఒకే దశలో కాకుండా 2 దశల్లో నిర్మించనున్నారు. మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, పాలకొల్లు, బాపట్ల, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. అయితే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి 2.5 లక్షల వరకు బీమా. వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ పథకంలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన 6 గంటల లోపు ఉచిత వైద్యానికి అనుమతి ఇస్తారు. ప్రతి పేషెంట్కి QR కోడ్ ద్వారా పర్యవేక్షణ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.